శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్యలక్షణాలు ఉత్తమ శీలము కలిగిన దుష్ట శిక్షణకు అవతరించిన దాశరథి నమో నమః. బ్రహ్మణ్యదేవ మహాపురుష మహాభాగ సాధు వాద నికష్ణ, నువ్వు మానవులను మహితాత్ములుగా తీర్చిదిద్దడానికి మానవుడిగా జన్మించావు. రాక్షసవధ నీ అవతారానికి ప్రథమ లక్ష్యం. లేకపోతే సీతా వియోగాది దుఃఖాలు నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. లక్ష్మణ్తో కలిసి వానరులతో వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. దేవతలు కానీ, దానవులు కానీ, నరులు కానీ, వానరులు కానీ కృతజ్ఞతామూర్తివై మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వత్మాన సేవిస్తే చాలు. సంసార దళితని తేలిగ్గా దాటేస్తారు. ఇలా సత్యసంధుడు, దృఢవ్రతుడు, రాజీవనేత్రుడు అయిన శ్రీరాముణ్ణి హనుమంతుడు స్తుతించాడు, నుతించాడు, కీర్తించాడు, సేవించాడు. కింపురుష దేశస్థులందరూ ఇప్పటికీ అదే మార్గాన పయనిస్తున్నారు. నారద, ఈ శ్రీరామచంద్ర కథనాన్ని విన్నవాళ్ళు, పఠించిన వాళ్ళు సర్వపాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు. ఇక భారతవర్షం విశిష్టత చెప్పుకుందాం. భారతవర్షంలోనే నేనే ఆది పురుషుణ్ణి, నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతనాత్మయాయ నమో కించన విత్తాయ వృషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆత్మా రామాధిపతయే నమో నమః అని స్తుతించావు. ఓ నారాయణ రూప, ఓ నరనారాయణ రూప, ఈ సృష్టి స్థితులకు కర్తవై ఉండి వాటిని బంధింపబడవు. దేహదారివై దేహాంతం లేనివాడివి, అసక్త వివక్త సాక్షివి. ఇది యోగీశ్వరుడైన నీ యోగ నైపుణ్యం. మా తండ్రి హిరణ్య గర్భుడు చెప్పినట్టు నిర్గుణమైనటువంటి నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కలేబరాన్ని విడిచి భవబంధు విమోచనం పొందుతాడు. అహికాముషుక కామల పంపటుడై సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాసునైనా, ఎంత యోగ సాధకుడైనా నిష్ఫలం. అదంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. అంచేత ఓ ప్రభు, కుచితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన భక్తిని, ముక్తిని అనుగ్రహించు అని నారద, నువ్వు ఈ నారాయణ్ణి స్తుతించావు. దేవర్షి, ఈ భారతవర్షంలో ఉన్న శైల నదీనదాలను వివరిస్తాను, తెలుసుకో. మలయ, మంగళ ప్రహస్త, మైనాక, చిత్రకూట, వృషభ, కుటక, కోళ్ళ, సహ్య, దేవగిరి, ఋష్యముఖ, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, ఆరిదార, వింజ, భుక్తిమత్, వృక్ష, పారయాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుబ, నీల, గౌరీముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమైనవి. ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు ఉన్నాయి. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాది ఉన్నాయి. స్నాన, పాన, అవగాహన, దర్శన, స్పర్శన, కీర్తనాదులతో మానవులు త్రివిధ పాపాలను పారదోలుతున్నారు. తామ్రపర్ణి, చంద్రవస, కృతమాల, వటోదక, వైహాసకి, కావేరి, వేణ, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్త, గోదావరి, భీమరథి, నిర్వంజ, పయోష్ణిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చర్వన్మతి, సింధు, అందసోన, మహానది, ఋషికుల్య, అత్రిసమ, వేదశ్రుతి, కౌశికి, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, రోదవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్వద, వితస్త, అసిక్రి, విశ్వ మొదలైన వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్ల, లోహిత, కృష్ణవర్ణాలతో ఉండే తమ తమ కర్మాలకు అనుగుణంగా దివ్య, మానుష, నారక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వర్ణ విధానంలోనే ముక్తి లభిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం అని మునులు, దేవతలు కీర్తిస్తూ ఉంటారు. నారద, ఈ భరతవర్షవాసుల అదృష్టమే అదృష్టం.
శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు. దుష్కరమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేం అవసరం లేకుండా శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏం లాభం? భారతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరం. వైకుంఠ కథా సుధా పగలేని దేశం, సాధు సజ్జనులైన భాగవతోత్తములు లేని దేశం, యజ్ఞ యాగాదులు జరగని దేశం, అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు. తమ జ్ఞానక్రియ ద్రవ్య కలాపాలన్నింటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భారతవర్షంలోనే కనీసం తరులతార రూపంలో అయినా జన్మించడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేలలో ఏర్పడే బంధము, అనుబంధము అలాంటిది. భారతవర్షీయులు యజ్ఞకుండాల్లో మంత్రపూర్వకంగా శ్రద్ధ సమర్పించే హవిస్సులను ఆయా దేవతలకు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదించి ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన శుభపరంపరలు అన్నింటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకే స్వర్గ సుఖావశేషం ఉన్నవాళ్ళు భరతవర్షంలో జన్మనిమ్మని కోరుతూ ఉంటారట. ఈ రకంగా భారత వర్ష మహత్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను విన్నాను. నారద మహర్షి ఈ జంబూనది ద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమామాణ, మందర, హరిణ, పాంచజన్య, సింహళ నామాలతో 8 ద్వీపాలున్నాయి. ఈ సింహళ ద్వీపాన్నే లంక అని కూడా అంటారు. ఇంక మిగతా ప్లక్షాది ద్వీపషట్కాన్ని వివరిస్తాను. ప్లక్షాది ద్వీపషట్కరణ. నారద మహర్షి ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో, పరిమాణంలో జంబూ ద్వీపంతో సమానంగా ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడు సప్తజిహ్వుడు. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి తాను యోగ మార్గంలో భగవంతుడిని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు, యవనుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరి సప్తవర్షాలకు అధిపతులు. ఈ ప్లక్షదేశంలో అరుణ, బ్రహ్మణ, అంగీరసి, సావిత్రి, సుప్రదాతిక, ఋతంబర, సత్యంబర అని 7 నదులు ఉన్నాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మతి, సుపర్ణ, హరిణ్యష్టివ, మేఘమాల అని 7 పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నదుల్లో నీళ్లను స్పృశించిన సకల పాపాలు పోతాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్సంగ సంజ్ఞలతో ఈ పక్షద్వీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయు ప్రమాణం 1000 సంవత్సరాలు. వీళ్ళంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసన చేస్తూ ఉంటారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు కదా. ఈ ప్లక్షాది పంచద్వీపాల్లోనూ నివసించే వారికి ఆయుష్షు, ఓజస్సు, ఇంద్రియాలు, బుద్ధిబలము సర్వాధికంగా ఉంటాయి. ఇచ్చు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. సాల్మల ద్వీపం ఈ ప్లక్షదేశానికి 2 ఇంతలు పెద్దది. ఇది సురా సముద్రం పరివేష్టితం. ఇక్కడ సాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకుని నివసిస్తున్నాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సౌమ్యానస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్రం, అప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శతశృంగం, వామదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశుచి అనేవి పర్వతాల పేర్లు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే పేర్లు 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చతుర్వర్ణ విభాగం విరాజిల్లుతోంది. వీరంతా వేదోమయుడైన సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తారు. కృష్ణ శుక్ల కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వప్రజలకు అధినాయకుడు. సురా సముద్ర పరివేష్టితమైన ఈ సాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. ఈ కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సుర సముద్రం కన్నా 2 ఇంట్ల పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభం దశ దిశలు వెలుగులు జిమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఈ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ప్రియవ్రత తనూజుడు హిరణ్యరేతసుడు
దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 భాగాలుగా చేసి తన 7 తనయులకు అప్పగించాడు. తనయులు పేరు మీదనే సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుతవ్రత, విభక్త, దేవక నామధేయాలతో ప్రసిద్ధులు. ఈ ద్వీపంలో 7 పర్వతాలు 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూటక, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, మిత్రవంద, శృతవంద, దేవగర్భ, ఘృతచ్యుతు, మందమాలిక అనేవి నదులు ప్రవహిస్తున్నాయి. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ ప్రజల్లో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చాతుర్వర్ణ విభాగం ఉంది. వీళ్ళంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదుల్లో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థిస్తే మహర్షిలా కొనసాగించాడు. నారద, కుశద్వీపానికి అనంత దూరంలోనే 2 ఇంతలు పెద్దగా క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రం. క్రౌంచ పర్వతనం వల్ల ఈ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంలో ఛేదించింది ఈ క్రౌంచధారి పర్వతాన్ని. ప్రియవ్రత కుమారుడు ఘృతపృష్ఠుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 విభాగాలు చేసి తన 7 కొడుకులకు అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ 7 పేర్లతోనే 7 దేశాలు ప్రసిద్ధి ఎక్కాయి. అమ, మధురుహ, మేఘకృష్ణ, సుధామక, బ్రాజిష్ణ, లోహితార్ధ, వనస్పతి దేశాలు. అవి శుక్ల, వర్ధమాన, భోజన, ఉపవర్షణ, నందన, సర్వతోభద్ర పర్వతాలు. అభయ, అమృతామ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రపతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణాల వారు ఈ నదీ జలాలను సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తూ ఉంటారు. పురుష, వృషభ, ద్రవిణ, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది. వీళ్ళంతా అపోమయుడు, అపాంపతి అయిన వరుణదేవుణ్ణి ఉపాసిస్తారు. ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణ్ణి అర్చిస్తారు. ఈ ద్వీపానికి ఆవలగా శాఖద్వీపం ఉంది. దాని విస్తీర్ణం 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దధి సముద్రం. శాఖవృక్ష కారణంగా దీనికి ఆ పేరు ఏర్పడింది. ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు. తన 7 కొడుకులను 7 భాగాలుగా ఈ ద్వీపాలను పంచి అప్పగించి అతడు యోగ మార్గంలో ముక్తిని పొందాడు. కొడుకుల పేర్లతోనే రాజ్యాల ప్రసిద్ధి వచ్చింది. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రనీకుడు, చిత్రరేవుడు, బహురూపుడు, విశ్వదృక్కుడు అనేవి వాళ్ళ పేర్లు. ఈ 7 రాజ్యాలకి సరిహద్దులుగా 7 పర్వతాలు, అలాగే 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్ర స్తోతక, దేవపాల, మహాసన పర్వతాలు ప్రసిద్ధాలు. అనగా ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచనది, సహస్రశుచి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాల్లో చాతుర్వర్ణాల వారు ఉన్నారు. వీరందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడు ఉపాస్య దేవత. ఈ శాఖాద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీపం. ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టితం. అగ్నిజ్వాల్లా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్కరం అంటే ఒక పద్మం ఉండడం వల్ల ఈ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఈ పద్మమే బ్రహ్మదేవుడికి ఆసనం. మహర్షులు దీన్ని మానసోత్తరం అని పిలుస్తారు కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపం అని కూడా అంటారు. ప్రియవ్రత తనూజుడు వీతహోత్రుడు దీనికి అధిపతి. ఇతనికి రమణుడు, ఘాతకి అనే 2 కుమారులు. అందుకని ఈ ద్వీపాన్ని 2 భాగాలుగా 2కి అప్పగించి తాను పూర్వజుల్లాగే భక్తివృద్ధుడై ముక్తి పొందాడు. రమణఘాతకి నామాలతో ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది. దాన్ని అవధగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కులా 4 పట్టణాలు ఉన్నాయి. అవి ఇంద్రదిక్పాలకు నివాసాలు. మేరువుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు. సూర్యుడంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలం అంటే దేవతలకు 1 రేయి 1 పగలు. నారద, ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మోపాసకులు.
సకర్మయోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః అని అర్చిస్తూ ఉంటారు. ఆనదా అటుపైన లోకాలోక పర్వతం ఉంది. లోకాలోకాలకు అంతరాళంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మానసోత్తరం నుంచి సుమేరు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. అది అద్దంలా మురిసిపోతూ ఉంటుంది. అక్కడ ప్రాణి అనేది ఉండదు. అందులోకి ప్రవేశించిన ఏ పదార్థం మరి ఇంకా తిరిగి కనిపించదు. అందుకే అక్కడ జీవరాశి లేదంటాం. అంచేత దాన్ని లోకాలోకం అండం. ముల్లోకాలకు కట్టకడపటి కొండగా పరమేశ్వరుడు దీన్ని కల్పించాడు. సూర్యుని మొదలుకొని ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికై అర్వాచీనాలుగానే ముల్లోకాలు ప్రసరిస్తూ ఉంటాయి. పరాచీనాలు కానే రావు. అంత ఎత్తైంది, అంత విశాలమైంది ఆ పర్వతం. నారద, పంచశత్కోటి యోజన విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలోక పర్వతం 4వ వంతు. ఈ పర్వతం మీద 4 దిక్కుల 4 దిగ్గజాలు నిలబెట్టాడు. బ్రహ్మదేవుడు వృషభం, పుష్పచూడం, వామనం, అపరాజితం అని వాటి పేర్లు. ఇవి సమస్త లోకాలకు స్థితహేతువులని పెద్దలు చెప్తున్నారు. వీటికి తక్కిన తన విభూతులకు శక్తి సామర్థ్యాలు, సత్వ ఐశ్వర్యాలు అందిస్తూ అష్టసిద్ధి సమేతులై విశ్వక్సేనాది పరివృతులై భగవంతుడు శ్రీహరి విరాజిల్లుతూ ఉంటాడు. సకల లోకాలకు శుభం కలిగించడం కోసం 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ధరించాడు. కల్పాంతం వరకు అదే వేషంతో ఉండి సనాతనుడు స్వయమారాచితమైన ఈ విశ్వం అతడికి వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండేది లోకం, లోపల ఉండేది అలోకం. అటుపైన అంతా శుద్ధాకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు ఉండడానికి భూగోళానికి మధ్యన 25 కోట్ల యోజనాల దూరం ఉంది. మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండు అంటారు. బంగారు గుడ్డు నుంచి ఆవించారు కనుక హిరణ్యగర్భుడు అంటారు. సూర్యుడి వలన ఈ బ్రహ్మాండంలో ఆకాశమని, దిక్కులని, భూమని, స్వర్గమని, నరకమని, పాతాళమని విభజనలు ఏర్పడుతున్నాయి. ఆయా చోట్ల ఉండే దేవ, తిర్య, మనుష్య, సరీసృప, తరులాధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ, సూర్యుడే చూపు, సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారద, ఇదంతా భూమండలం సన్నివేశం. దీనికి ఊర్ధభాగాన ఉన్న దాన్ని దివము అంటారు. ఇది 2 దళాల చిగురు, 2 చేటల జంట. శూన్యమే అనుసంధానం. రెండింటికి నడింబాగాన్న శూన్యాంతరాళంలో సూర్యభగవానుడు తన వెలుగులో ముల్లోకాలను ప్రకాశింపచేస్తున్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు గతిమాంద్యం పొందాడు. అది ఆరోహణ స్థానం, అందుకని పగటిపూటలు దీర్ఘంగా ఉంటాయి. దక్షిణాయనంలో సూర్యుడు గమనం వేగంగా సాగుతుంది. అది అవరోహణ స్థానం, అందుకని పగటిపూటలు నిడివి తగ్గుతాయి. విషువత్తులో మాత్రం సమగతిలో ఉంటాడు. అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటాయి. దీనిని రాశిక్రమంలో చెప్పాలంటే మేషతుల రాశుల్లో సూర్యుడు చరిస్తున్నప్పుడు అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభం మొదలుకొని కన్యారాశి వరకు ఆయా రాశుల్లో సంచరిస్తూ పగళ్ళు దీర్ఘంగాను, రాత్రులు హస్తవంగాను ఉంటాయి. వృశ్చికాది పంచరాశుల్లో అంటే మీనరాశుల వరకు ఉన్నప్పుడు పగళ్ళు తక్కువగాను, రాత్రులు ఎక్కువగాను ఉంటాయి. నారద, ఇలా సూర్యుడికి శీఘ్ర, మంద, సమగతులు 3 ఉన్నాయి. గ్రహాలన్నింటికీ త్రివిధ స్థానాలు ఉన్నాయి. జరద్గవం మధ్యమ స్థానం, ఐరావతం ఉత్తర స్థానం, వైశ్వానరం దక్షిణ స్థానం. ఒక్కొక్క స్థానంలో 3 వీధులు ఉన్నాయి. వృషభ వీధి, గోవీధి, జారద్గవ వీధి అనేవి 3 జరద్గవ స్థానానికి, నాగ, గజ, ఐరావత వీధులు ఉత్తర స్థానానికి, అజ, మార్గి, వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తికలు నాగవీధి, రోహిణి, మృగశర, ఆరుద్రలు గణవీధి, పునరసు, పుష్యమి, ఆశ్లేషులు ఐరావత వీధి, పుబ్బ, ఉత్తరమకలు వృషభ వీధి, హస్త, చిత్త, స్వాది ఇవి గోవీధి, జ్యేష్ఠ, విశాఖ, అనురాధులు జార్గద్వి వీధి, మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢులు అజవీధి, శ్రవణ, ధనిష్ట, శతవిషాలు మృగవీధి,
పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతులు వైశ్వానర వీధి. ఉత్తరాయణంలో యుగక్షాంతర యుద్ధాలు వాయురూపాలు అయిన ఈ పాశాలను లాగిపట్టడం వల్ల సూర్యమండలానికి రథానికి గతి మందగిస్తుంది. దీన్నే ఆరోహణం అంటారు. అందుకని పగళ్ళు నిడివిగా, రాత్రిళ్ళు కొరసగా ఉంటాయి. దక్షిణాయనంలో బహిర్మండల గతి కాబట్టి వాయుపాశాలు వదిలిపెట్టడంలో శీఘ్రగతి ఏర్పడుతుంది. దీన్నే అవరోహణం అంటారు. అందుకని పగళ్ళు నిడివి తగ్గి, రాత్రిళ్ళు నిడివి పెరుగుతాయి. వైశువంలో పాశాలు సమంగా ఉండడం వల్ల రేయింబగళ్ళు సమానంగా ఉంటాయి. ఇది మధ్యమండల గతి. ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం కీలకం. మేరువు మీద తూర్పు దిక్కున ఇంద్రపట్నం ఉంది. దానికి ఐంద్రి అని పేరు. దక్షిణంలో యమాదిష్టమైన సంయమనీపురం, పశ్చిమాన వరుణదేవుడికి నిమ్లోచనీపురం, ఉత్తరాన కుబేరానికి విభావరీపురం. సూర్యుడు ఐంద్రీపురంలోనే ఉదయించి మధ్యాహ్నానికి సంయమనీపురం చేరి నిమ్లోచనీపురం నిర్మూలనం చెందుతాడు. విభావరీపురంలో రాత్రి గడుపుతాడు. అలా ఈ 4 పట్టణాలు సూర్యుడికి గమనానికి నిమిత్తాలు. మేరుపర్వతం మీద ఉన్న వారికి సూర్యుడు ఎప్పుడూ ఆకాశ మధ్యగతుడయ్యే కనబడుతూ ఉంటారు. తూర్పున ఇంద్రపురంలో ఉదయిస్తున్నప్పుడు తక్కిన 3 పురాలు ఈశ ఆగ్నేయ కోణాలను సృష్టిస్తాడు. కోణంలో ఉన్నప్పుడు 2 పురాలను 3 కోణాలను సృష్టిస్తాడు. నారద మహర్షి ఎవరికి ఎటువైపున సూర్యుడు మొదటిసారిగా కనిపిస్తారో వారికి అది తూర్పు, ఎటువైపున తిరోధానం చెందుతాడో అది పడమర. నిజానికి సూర్యుడికి ఉదయాస్తమాలు లేవు. దర్శన ఆదర్శనాలు బట్టి వాటిని మనం కల్పించుకున్నాం. అతడు నిత్యుడు. అన్ని ద్వీపాల వారు మేరువు ఉత్తర దిశలోనే ఉంటుంది. సూర్యుడు దర్శనాదర్శనాలను బట్టి తూర్పు పడమరలు ఏర్పడితే సూర్యుడికి వామభాగాన మేరుపర్వతం ఉందని పెద్దల నిర్ణయం. అంచేత రవిబింబానికి ఎడమవైపు ఉత్తర దిక్కు, కుడివైపుకి దక్షిణ దిక్కు. సూర్యుడు తూర్పున ఐంద్రిలో ఆవిర్భవించి దక్షిణ దిశకు వచ్చేసరికి 15 గడియల కాలం పడుతుంది. 2,37,75,000 యోజనాల దూరం గడుస్తుంది. అక్కడి నుంచి పడమటికి అంతే సమయంలో చేరుకుంటాడు. సూర్యరథం ఒక ముహూర్త కాలంలో 34,08,000 యోజనాలు ప్రయాణిస్తుంది. ఒక దివారాత్రంలో 9 కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది. ప్రవాహము అనే వాయువుతో కలిసి ఈ సూర్యుడు తన నక్షత్ర గ్రహ పంక్తులతో కలిసి కదులుతూ ఉంటాడు. ఇతడు కాలమార్గ ప్రదర్శకుడు. ఋతుకర్త, దివాకరుడు, జుమని, చంద్రాది గ్రహాలు, నక్షత్రాలు ఇతడిలోనే ఉదయిస్తూ ఉంటాయి. ఇతడిలోనే అస్తమిస్తూ ఉంటాయి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.